అన్న మనకు వచ్చాడు ఎలక్షన్ ముందు వచ్చావు కదా దీని తర్వాత అక్కడ టైం మా ఇద్దరు కాస్ట్ వస్తారు ఇప్పటికే ఉండే దయచేసి అందరు కొంచెం మాట్లాడబాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఈ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి సోమశిల ప్రాజెక్టు నిరర్ధకమైపోతుందేమో అనేటువంటి భయాందోళనలో 10 లక్షల ఎకరాల రైతాంగం ఉంటే గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం కట్టడు కాంక్రీట్ వేసేటువంటి పరిస్థితి కూడా చేయలేదు. మేము అనేక సందర్భాల్లో పోరాడాం మీటింగుల్లో, అయినా మమ్మల్ని గుర్తించలేదు, పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కలవడం జరిగింది. సోమశిల ప్రాజెక్టు గురించి మీకు తెలుసు, తెలుగంగల అంతర్భాగం. ఆ ప్రాజెక్టుకి ఏదన్నా జరిగితే నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క ఉనికికే ప్రమాదం అని చెప్తే ఒకరోజు ఆయన శ్రీ సిటీలో ఒక ప్రోగ్రాంకి వచ్చి సోమశిలకి వెళ్ళి చూద్దాం, వీళ్ళందరూ ఏదో చెప్పారు వెళ్ళి చూద్దామని సర్ప్రైజ్ విజిట్ వచ్చాడు. మేము ఎవరం లేము ఇక్కడ, నేను ఎక్కడో మ్యాంగ్లూరులో ఉన్నాను, నారాయణ గారు మరొక దగ్గర. ఇట్లా ఉంటే రాత్రి సమాచారం వస్తే మేమందరం వేకువజామునికి కార్లలో ప్రయాణం చేసి వస్తే ముఖ్యమంత్రి గారు రావడం, సోమశిల ప్రాజెక్టును చూడడం, సోమశిల హై లెవెల్ కెనాల్
ఎందుకు ఆగిపోయింది అంటే 10 సంవత్సరాలు కేవలం కాంట్రాక్టర్ల కోసం పనులు టెండర్లు పిలిచారు తప్ప పనులు చేయలేదని చెప్తే అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చాడు. మొదటి విడత కార్యక్రమంలో వెంటనే ఆ 2 రిజర్వాయర్లు చేయండి, తర్వాత మిగిలినవి ఒకటమ్మడే ఒకటి చేయండి అని సోమశిల హై లెవెల్ కెనాల్ పనులు ప్రారంభించమని స్పాట్లో ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు. నాన్ టీచింగ్ పిల్లలు వాళ్ళకి కావాల్సిన అనేక సౌకర్యాలు ఏం చేద్దామని అంటే అప్పుడు 2014కు ముందే మొదలుపెట్టిన ఈ భవనాలు ఖాళీగా ఉంటే దీనిలోకి పెడదామని చెప్పి ఆలోచిస్తే, అలాగే సవితమ్మ మా సోదరి అన్న మీరు పెట్టండి, మొదలు పెట్టండి, వెనకబడిపోయింది. ఒక పక్క డైట్ బిల్లు కూడా గత ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కూడా పిల్లలంతా ఇబ్బంది పడ్డారనే విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. ముఖ్యమంత్రి గారు కూడా బీసీ హాస్టల్స్ కి, రాష్ట్రంలో ఉండే బీసీ హాస్టల్స్ రెనోవేషన్స్ అన్నిటికీ ఒక పక్క కలెక్టర్లతోనూ ఒక పక్క ఎంపీలతోనూ మరి గవర్నమెంట్ నుంచి నిధులు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ ఈ రోజు ఈ స్కూల్ తో స్టార్టింగ్ తో 108 స్కూల్స్ అయినాయి. 108 స్కూల్స్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే 105 స్కూల్స్ తీసుకొచ్చాం. అందులో ఓన్లీ గత ప్రభుత్వం 2 స్కూల్స్ తీసుకొచ్చారు, 2 ఎన్జేపీ హాస్టల్స్ తీసుకొచ్చారు. అందులో కూడా పూర్తి చేయక పులివెందల్లో కూడా బీసీ హాస్టల్స్ అలాగే నిర్వీర్యంగా ఉండిపోయినాయి. దగ్గరలో అది కూడా పూర్తి చేసి పిల్లలకు అంకితం చేయబోతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇప్పుడు బీసీ హాస్టల్స్ లో డైట్ బిల్లు ఇస్తూ మరి ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, వాళ్ళకి ఇన్వర్టర్స్, ఆర్ఓ ప్లాంట్లు, అదే విధంగా సీసీ కెమెరాలు ఇస్తూ మరి ముఖ్యమంత్రి గారు ఒక పక్క నారా లోకేష్ బాబు గారు కూడా ఈరోజు పిల్లలందరికీ స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, కార్పెట్స్ కావచ్చు, బ్లాంకెట్స్, అదే విధంగా బుక్స్ తో పాటు మరి పిల్లల హాస్టల్లో 80% వరకు క్లియర్ చేశాం. ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ వారికి సవాల్ చేస్తా ఉన్నా. మొన్ననే సాక్షి పత్రికలో రాశారు, ఒక నెల కిందట 47,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని. మరి మీరు 47,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు ఈ యొక్క గుంతలు ఉండేటువంటి రహదారులు ఎక్కడికి పోయినాయి? మీరు ఖర్చు పెట్టినటువంటి కూడా మింగేశారా? ఎటు పోయాయి ఆ నిధులన్నీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నారు, ఎక్కడికి పోయాయని. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైనా ఒక R&B కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకొని తిరిగేవారు. ఈరోజు తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైనా చేసిన పనులకు కూడా అప్పు కట్టలేకపోతే నాబార్డు ద్వారా కానీ, ఎన్డీబీ ద్వారా కానీ, ఇవన్నిటి వారి ద్వారా కూడా దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు వారు చేసినటువంటి బిల్లులకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, ఈరోజు రహదారులు బాగుపడాలి. ఎప్పుడైతే రహదారులు మనకు బాగుపడతాయో, ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే పరిశ్రమలు వస్తాయి, టూరిజం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవేకు సంబంధించింది కూడా దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80,000 కోట్ల నుంచి 90,000 కోట్ల రూపాయలు నిధులు గౌరవ మంత్రి శ్రీ గడ్కరీ గారి దగ్గర నుంచి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు నేషనల్ హైవేస్ వచ్చాయంటే, ఈరోజు గతంలో ఇన్ని రోడ్లు బాగున్నాయంటే గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి, వారు తీసుకునే నిర్ణయాల వల్లనే ఇన్ని నేషనల్ హైవేస్ వచ్చి ఈరోజు మనందరికీ కూడా ఏ జిల్లాకు పోయినా నేషనల్ హైవేస్ కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి చెప్పి గొప్పగా చెప్పుకోవడానికి మేము ఈరోజు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. ఈరోజు నెల్లూరు జిల్లాలోనే ఈ 4,000 కిలోమీటర్లు దాదాపుగా పార్ట్ హోల్స్ ఉంటే, ఈ గుంతలుంటే 80% భాగం ఇప్పటికే క్లియర్ చేయడం జరిగింది. కొన్ని వర్షాల కారణంతో కొన్ని చోట్ల ఇంకా చేయలేకపోయాము. మిగిలిన పనులు అన్నిటిని కూడా ఈ నెలాఖరికి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాము. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ యొక్క పార్ట్ హోల్స్కు కూడా 37 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా ఎక్కడైనా నాణ్యతతో ఉండాలి, నాణ్యతలో దెబ్బ ఎక్కడైనా ఉంటే అధికారుల మీద చర్యలు తీసుకోవడం ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు పీపీపీ మోడల్లో ఇంకా రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 13,000 కిలోమీటర్లను పీపీపీ మోడల్లో మార్చాలని చెప్పి ఈరోజు కూడా ప్రతిపాదనలు కూడా రావడం జరిగింది. ఆ పీపీపీ మోడల్లో కూడా ఎక్కడైతే అనువైన ఈ యొక్క రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏజెన్సీ ద్వారా త్వరలోనే చేసి ఏప్రిల్ మే మాసంలో ఈ పీపీపీ మోడల్ ద్వారా మరో 13,000 కిలోమీటర్లు కూడా ఈరోజు
డబుల్ రోడ్లను చేయడము 4 లైన్స్ రోడ్లు చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం అభివృద్ధికి చెందాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారితోనే ఈ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి ప్రాజెక్టులు రాబోతా ఉన్నాయి, నేషనల్ హైవే ప్రాజెక్టులు. వాటన్నిటిని కూడా ఈ యొక్క రాష్ట్రంలో మళ్ళీ R&B డిపార్ట్మెంట్ తల ఎత్తుకునే విధంగా, మళ్ళీ ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే ఇక్కడికే రావాలనే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. డిపార్ట్మెంట్ యొక్క మంత్రులతో మాట్లాడి ఈరోజు ఈ యొక్క కాన్ఫరెన్స్కి అనేక ఫండ్స్ తీసుకొస్తున్నారు. నేనైతే మంత్రి కాగానే వెనకాల పడ్డారు. నాకు అర్బన్ అథారిటీలు అందిస్తావు, మున్సిపాలిటీకి అందిస్తామని ఆల్రెడీ కొంత శాంక్షన్ చేసుకుని తీసుకున్నారు. ఈ విధంగా ఈరోజు ఈ కాన్ఫరెన్సీలో అనేక డెవలప్మెంట్స్ ఈరోజు జరుగుతున్నాయనే దానికి నిదర్శనం ఈరోజు చేసిన ఇనాగరేషన్స్, శంకుస్థాపనలో. టిట్ హౌస్కి వస్తే ఈరోజు టిట్ హౌస్ కాలనీలో ఒక టెంపుల్, యాక్చువల్గా టెంపుల్కి శంకుస్థాపన జరిగింది. గౌరవ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 63 ప్లేస్లో టిట్ హౌస్ కాలనీస్ ఉన్నాయి రాష్ట్రంలో. 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి తల్లి తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టున్నారని అన్నాడు. ఇదే అన్నది. ఎంత ఖర్చు అయినా పర్వాలా, గత ప్రభుత్వం లాగా 4 గోడలు కట్టి స్లాబ్ వేయటం కాదు, భర్తతో పిల్లలతో ప్రతి తల్లి ఆనందంగా ఉండాలా అని అంటే అనేక దేశ విదేశాలు స్టడీ చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వివరించడం. అయితే ఇలా కట్టాలంటే కొంత ఖర్చు ఎక్కువ వద్దంటే అయినా పర్వాలేదు అని అంటే యాక్చువల్గా టిట్ హౌసెస్ని డిజైన్ చేసాం. భారతదేశంలో ఎక్కడా లేవు, ఆంధ్ర రాష్ట్రంలో చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాలు మొదలుపెట్టారు. అలా ఆ రోజు 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేశాం. 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రానికి చేశాం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి శాంక్షన్ చేయాల. కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది వాళ్ళ షేరు. 4,90,000 ఇళ్ళకి టెండర్లు పిలిచి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో, ఆ తల్లుల మీద కక్ష సాధింపుతో ఆ 4,90,000ని 2,60,000 కుదిర్చేసాము. ఆ 2,61,000 మీసం కట్టేసాం. ఆ 2,61,000 ఫౌండేషన్ అయ్యి 2 ఫ్లోర్లు అయిపోయింది. కానీ ఎవరినా పూర్తి చేసినట్టు అవి కూడా చేయాలి. పాలసీని మార్చేశాడు, గందరగోళం చేశాడు. ఈరోజు ఆ 2,61,000 కంప్లీట్ చేయాలంటే 7,000 కోట్లు రావాల్సి వస్తుంది. 7,000 కోట్లు అర్థం కావాలి. ఏం చేయాలో అర్థం కాక ముఖ్యమంత్రి గారు ఈ 7 నెలలు అది కానీ మనం ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఎస్సీలు ఎస్టీలకి అది చాలా ఉపయోగపడుతుంది. దానికి సెంటరు మన స్టేట్ ఈరోజు మీరు ఐ థింక్ ఆమోదం కూడా ఇచ్చినట్టు ఉన్నారు మొన్న క్యాబినెట్లో. కొంత ఏదో ఫండ్స్ కూడా మీరు సపోర్ట్ చేసేటట్టుగా అది కానీ వస్తే ఈ ఎలక్ట్రిసిటీ సైడ్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా అది లాభపడతారు. స్పెషల్లీ ఎస్సీలు ఎస్టీలు. ఇటువంటి రకరకాల కార్యక్రమాలు మనము ఈరోజు ముందుకు తీసుకుపోతున్నాము. రాష్ట్రం కూడా ముందుకు పోతుంది. ప్రతి దగ్గర కూడా మీరు చూడండి, అభివృద్ధి మెయిన్, సంక్షేమం అభివృద్ధి, ఈ 2 పదాల మీదనే నడిపిస్తుంది గవర్నమెంట్ కూడా. ప్రతి ఒక్కరు నేను కోరుకునేది కూడా ఈ జిల్లా లాగానే ప్రతి జిల్లా కూడా ఇట్లా ఇండస్ట్రీస్ తెచ్చుకొని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. Nice.